అమ్మా వస్తున్నాను. అమ్మా అబ్బా వస్తున్నాను నానా. ఓమా లేచిపోయావే? మెలకు వచ్చేసింది. అయ్యో దా అమ్మ దగ్గర బజ్జుందు దా. ఏమన్నా చేసి పెట్టినా తింటావా? వద్దు. ఆడుకుందామా పోనీ? అంతేలే, నువ్వు నాతో ఎందుకు ఆడుకుంటావు? మీ నాన్నతోనే ఆడుకుంటావు. ఎంతనో మీ నాన్న కూర్చు కదా. ఏం చేద్దాం? పోనీ కథ చెప్పనా? ఏం కథ చెప్పను? ఏంటిది? కృష్ణుడి కథ చెప్పనా? అనగనగనగా ద్వాపర యుగంలో ఏరా ఏం చేస్తున్నావు? చల్లగా ఉందని పకోడీలు వేస్తున్నామ్మా. పకోడీలు మంచి వాసన వస్తున్నాయిరా. కృష్ణ, ఆ అరే బండి రెడీ అయిందంటారా? 10,000 తెచ్చుకుందాం. సరే. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసావు. అమ్మా నీ పకోడీ మీద చేయ నీకు. వాడు రాలే. అరే మొత్తం తినేకిరా. కష్టపడి వేసుకున్నాడు రా. వాడేసాడా? అవును అన్న, నీకెప్పుడు చెప్పాడు రా? అన్నిందాక దారిలో వస్తున్నప్పుడు చెప్పారా? తొందరగా రమ్మన్నాడు కూడా. అమ్మా నేను బయటకు వెళ్ళి వస్తా. అరే సుధా, ఊరంతా తిరక్కండి, త్వరగా రండి, ముగ్గురికి భోజనం పెట్టేస్తా. నమస్తే అన్న. నమస్తే రా. బండి అయిపోయినట్టేనా? అంతా అయిపోయింది. బండి అయితే సెట్ అయిందిగా? నేనైతే బాగా సెట్ చేసా. తర్వాత ఇంకేం ప్రాబ్లం ఉండదులే. మళ్ళీ ఏం ప్రాబ్లం రాదు? రాదు. ఎంత అయిందన్నా? ఆయిల్ చేంజింగ్, సర్వీసు, బ్రేక్ వైరు, ఫిల్టరు, లైనరు 2,000 అయింది. మళ్ళీ ఏం ప్రాబ్లం రాదుగా? రావచ్చేమో, కాస్త చూసుకున్నట్టు అంతే. ఇదిగో చెప్తున్నాను, తప్పగా అనుకోకు. మార్కెట్లో మంచి గిరాకు ఉంది బండికి. అవునా? నువ్వు అమ్మేస్తానంటే నేను గిరాకి తెప్పిస్తా. అలా వదిలే అన్న. నాన్న బండి అన్న, అమ్మలేను. సరే, ఏనా ఉంటే చెప్పు. అరే ఈ నెల అశోక్ నాకు డబ్బులు ఇద్దాం అనుకున్నారా? డబ్బులన్నీ ఇక్కడ అయిపోయాయి. ఏం కాదులేరా, ఇచ్చేద్దాం. ప్రతి నెల ఇది అవుతుందిరా, మళ్ళీ ఆయన ఏమైనా అనుకోగల? సరే మన అశోకనేగా, ఏదో సెట్ చేద్దాం పా. ఎక్కువ ఆలోచించు. లేట్ అయిందా ఆంటీ? మీకోసమే చూస్తున్నారా? పదా, ఆకలిస్తుంది, త్వరగా తినేద్దామా? రా, హెల్ప్ చేద్దు. ఆ అమ్మాయి గురించి ఏమైందిరా? పట్టించుకోవద్దా? రోజు తిరుగుతావుగా, ఒకసారైనా ఒక
బాగుందా నాన్న? బాగుందమ్మా. బాగున్నాడు. అరే వీధి చివరి కొట్టుంది కదా అక్కడ చికెన్ తీసుకురా, రేపు వండుతా. ఈసారి మటన్ ఉండొచ్చుగా. రేట్ ఎంతో తెలుసా? నోరు మూసుకొని చెప్పించేయి. తినడం కాదు, దేని రేట్ ఎంత ఉందో తెలుసుకోవాలా. సరే, కనీసం ఆమ్లెట్ నా ముఖం పడేయండి. కొట్టానంటే నా గుడ్లుంటే అదే కర్రీ వండేదాన్ని కదరా. పప్పిండి కొంటా తేలి తక్కువ. వద్దులే, పప్పే బాగుంది. ఆ కరెంటు బిల్ లాస్ట్ డేట్ ఎప్పుడు గుర్తుందా? కాస్త గుర్తు పెట్టుకుని కట్టేసేయండి రా. పక్కా ఆంటీ. పోయిన వంతలాగా చేయొద్దు. సరే సరే. అయినా ఖాళీగా ఉన్నదో నేనేగా. నాది అయిపోయింది. కాస్త పెరుగేసుకోరా. వాడికి పెరుగు ఇవ్వండి. నువ్వేసుకో. హలో, ఇది మావే నెంబర్. సరే చెప్పు. ఏం లేదు, చాలా రోజులైంది కదా కలుద్దామని. అదేంటి సడన్ గా? నువ్వు నాకు ముందే చెప్పాలి కదా. ఊరికే కలవాలనిపించింది, అడిగేసా. సరే నేను ట్రై చేస్తా. మావే వస్తున్నాడు. సరే బాయ్. హలో హలో హలో, సార్ విను. ఇవి నాకు నచ్చవని తెలుసుగా. నీకు నచ్చదు తెలుసు. నా కోసం ప్లీజ్ ప్లీజ్. బాగున్నావు. ప్లీజ్ నా కోసం. బాగుంది కదా. అవును, నువ్వెప్పుడు దేవుని కోరుకోలేదా మనం ఇలానే కలిసి ఉండాలని, ఇంత హ్యాపీగా ఉండాలని? నేను కోరుకుంటాను. అడిగేశాను, ఓకే అనేసాడు. ఇప్పుడు దేవుడు ఓకే అన్నాడు కాబట్టి మన లైఫ్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ నువ్వు నేను మన కెరియర్స్ని సెట్ చేసుకోవాలి. తర్వాత మంచి జాబ్ తెచ్చుకుని నువ్వు నేను కలిసి ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు నన్ను ఆఫీస్లో డ్రాప్ చేయాలి. అవును, మీ ఇంట్లో ఓకే కదా జాబ్ చేస్తా అంటే? అయితే ఓకే. సిటీకి వెళ్ళి బాగా సంపాదించి సేవింగ్స్తో మంచి ఫ్లాట్ కొనుక్కోవాలి. అమ్మ రాదురా? ఏం కాదు, మనం ఇక్కడే ఉందాం అమ్మతో. ఇంకా నువ్వు ఫస్ట్ వంట నేర్చుకో. మా ఇంటికి వచ్చి వంట చేయాలి. ఫుడ్లో డోకా రాకూడదు. కాడిదా, నేను ఇంత చెప్తుంటే వంటలో డోకా రాకూడదు. నేర్చుకుంటా. అవును కృష్ణ, నేను మాస్టర్స్కి వెళ్తున్నా కదా, 2 ఏళ్ళు ఉండగలుగుతానా నిన్ను చూడకుండా? నువ్వు ఉండగలుగుతావా? ఉండలేనని చెప్పు. ఓయ్, మన ఏరియాలో కొత్త రెస్టారెంట్ పడిందంట. ఫుడ్ చాలా బాగుందంట.
మనం కలిసి లంచ్కి వెళ్దామా? పొద్దుననగా వచ్చాను కదా, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకెప్పుడైనా వెళ్దాంలే. సరే. నిజంగా ఈసారి ఖచ్చితంగా వెళ్దాం. సరే. ఓయ్, 2 years ఉండగలంటావా? నువ్వు ఇప్పుడు ఇలా అంటే ఎలా కృష్ణ? నేను అందుకే కలవనన్నాను. సరే వెళ్ళిపో. కృష్ణ ఇటు చూడు. రేపేగా నువ్వు వెళ్ళేది. ఈరోజు లంచ్కి వెళ్దామా? ఈరోజు అస్సలు కుదరదు. నేనేం సర్దుకోలేదు తెలుసా రేపటికి. మనం ఇప్పటివరకు కలిసి తినలేదు తెలుసా? మరేం చేయను? నువ్వు ఎప్పుడు కుదరినప్పుడే అడుగుతున్నావు. అయినా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వంకలు పెడతావుగా, అంతలా ఏముంది అక్కడ? కొత్తగా ఓపెన్ చేశారని అడిగా. అయినా అక్కడ ఇక్కడ ఏంటి? నచ్చిన మనిషితో తినడం రాదా? సరే, నేను దసరాకు దీపావళికి వస్తానుగా, అప్పుడు ఖచ్చితంగా వెళ్దాం. సరే. నిజంగానే. నాకు లేట్ అవుతుంది. వెళ్ళొస్తా. రెండేళ్ళ తర్వాత వచ్చాననే కానీ 2 వారాల నుంచి అమ్మమ్మ కోసం హాస్పిటల్ అని అటు ఇటు తిరగడమే సరిపోతుంది. ఏరా ఏమైంది? షుగర్ లెవెల్స్ హై ఉన్నాయని జాయిన్ చేశాము. ప్రస్తుతానికి పర్లేదు, మళ్ళీ హై అయితే ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వచ్చు అన్నారు. పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఉందంట. ఎలా ఉంది ఇప్పుడు? బావా మామయ్య అన్నీ చూసుకుంటున్నారు. నేను అమ్మమ్మతో ఉంటున్నాలే. ఎంతైనా చెప్పు కృష్ణ, చిన్నప్పటి నుంచి మావయ్యకి అమ్మమ్మకి నేను భారం అవుతూనే వచ్చాను. అమ్మ నాన్న కాకుండా మనల్ని ఎవరు పెంచినా ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేంరా. అవును, కానీ నువ్వు దాని గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. నువ్వు అమ్మమ్మతో ఉండు, అమ్మమ్మతో మెమరీస్ క్రియేట్ చేయి. ఏ మనిషి ఎప్పుడు మనల్ని వదిలేసి వెళ్తాడో తెలియదు రాదా? మా నాన్నతో మెమరీస్ లేవనేగా ఆ బండికి ప్రతి నెల సగం జీతం పోతున్నా, రోజు నేను అలానే వాడుకుంటున్నా. మనిషి ఉన్నా లేకపోయినా జ్ఞాపకాలు మనతోనే ఉంటాయిరా. ఆ జ్ఞాపకాల్లో మనిషి ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఇంట్లో అంతా బానే ఉందా? ఎప్పుడు లంచ్కి వెళ్దామని అడుగుతావుగా, ఈరోజు నాకు టైం ఉంది, వెళ్దామా? ఒక్క నిమిషం. హలో చెప్పరా? అరే మొన్న మీరు కీర్తిమహల్ వెళ్ళి తిన్నారు కదా, ఎంత అయిందిరా? మాకు ముగ్గురికి 2800 వరకు అయిందిరా. ఏ ఇద్దరికి ఎంత అవుద్ది? ఓ 2000 అనుకో, అటు ఇటుగా. ఒక 2000 ఉంటాయిరా. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి, నీకు తెలిసిందేగా. కొంచెం చూడరా, రాధా లంచ్కి వెళ్దామంది. నువ్వు ఎప్పటి నుంచో తీసుకెళ్ళాలనుకుంటున్నావు కదా. సరే, ఎవరినైనా అడిగి చెప్తాను. డబ్బులు లేనప్పుడు. సరే, హలో హలో హలో. సర్లే చెప్తా. సరే, నువ్వు ఆటో స్టాండ్ పక్కన చెరువు దగ్గరకు వచ్చాయి. ఏదో ఒకటి చెప్పి నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో. అరే రాధాకి డౌట్ రాకూడదు, సరేనా? త్వరగా రా.
రాధా, అది సుధాగాడు కాల్ చేశాడు, ఏదో పని ఉందంట, అర్జెంటుగా రమ్మన్నాడు. అయ్యో వెళ్ళు మరి. మనం లంచ్కి తర్వాత వెళ్దాం. ఎల్లుండి మన యానివర్సరీగా, ఆ రోజు పక్కా వెళ్దాం. సరే, మై ప్రామిస్. అరే తొందరగా రారా, కొంచెం అర్జెంట్ ఉంది. రారా, ఒక్క నిమిషం రా. రాదా ఏమనుకో, ఏం కాదు. ఒక్కసారి అర్జెంట్. అయ్యో పర్లేదు. అరే తొందరగా రారా. రాధా ఆటో స్టాండ్ దగ్గర దింపేసి వచ్చేస్తారా? ఒక్క నిమిషం బండి దిగు. దా బండి దిగు ఒకసారి. లేట్ చేయకు, చాలా దూరం వెళ్ళాలి. ఓకే బాయ్. సరే తొందరగా రా. రాధా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. మనం ఇంకో రోజు వెళ్దాం, సరేనా? బాయ్. సరే, జాగ్రత్త. సరే అయితే సాయంత్రం వస్తా. అమ్మా, 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 ఏమైందమ్మా అలా డల్గా కూర్చున్నావు? ఏం లేదురా, ఎప్పుడు ఉండేదేగా. ఎప్పుడు ఉండేది, ఈరోజేంటి కొత్తగా? మీ మామయ్య ఫోన్ చేశాడు, వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం అంట, రమ్మని. దాందేముందమ్మా, వెళ్ళు. ఆ పిలుపులో మర్యాద లేదురా, చిన్న చూపు తప్ప ప్రేమ కనిపించలేదు. బయట వాళ్ళైతే పట్టించుకోను, మీ మామయ్య అయ్యేసరికి కొంచెం. మళ్ళీ అత్తయ్య ఏమైనా నిందా? ఆవిడ గురించి తెలిసిందే కదా, మీ నాన్న చనిపోయిన దగ్గర నుంచి నువ్వు నేను సంపాదించిందంతా అప్పులు కడుతూనే ఉన్నావు. ఇన్ని సంవత్సరాలుగా కడుతూ ఉన్నా ఇంకా సగం మంది మిగిలే ఉన్నారు. మరో 2 ఏళ్ళు కడితే గానీ అప్పులు తీరేటట్లేవు. ఇంకెంతమంది ఉన్నారు? ఉంటారా, ఒక 5-6 మంది. ఇన్నేళ్ళుగా అందరికీ కడుతూ వచ్చాంగా, వాళ్ళకు కూడా కట్టేద్దాంలే. బయట వాళ్ళైతే పర్లేదురా, మీ మావయ్య అయ్యేసరికి. మావయ్యకే కదమ్మా, ఇచ్చేద్దాం. మావయ్య కాబట్టే ఇవ్వాలంటున్నా. ఆవిడ నోరు గురించి నీకు తెలిసిందేగా. సరే, ఏం చేద్దామంటావు? ఏముందిరా మనకంటూ, ఈ ఇల్లు తప్ప. ఇల్లు అమ్మేసి అప్పులన్నీ కట్టేద్దాం. అమ్మా, ఇల్లు అమ్మేస్తే ఎలా? నువ్వే అంటున్నావుగా ఉన్నది ఇది ఒకటే అని. ఇది కూడా అమ్మేస్తే మనం ఎక్కడుంటాం? ఏం చేయమంటావు చెప్పు, ఇల్లు అమ్మితేనే అప్పు తీర్చగలం. నా గురించి కాస్త ఓపిక పట్టమ్మా. అస్సలు ఓపిక లేదురా, మాటలు పడలేకపోతున్నాను. సరే, వచ్చే నెల నుంచి నా జీతం మొత్తం ఇచ్చేస్తా. వచ్చే నెల బోనస్ కూడా ఇచ్చేస్తా. ఇంకో 2కి ఎక్కువ కట్టడం స్టార్ట్ చేయి. అప్పుడు 2 ఏళ్లలో అయ్యేది 1 సంవత్సరంలో అయిపోద్ది. నా గురించి 1 సంవత్సరం ఓపిక పట్టమ్మా, అంతా బాగైపోద్ది. సర్లే, ఓ యశోదమ్మా, ఆకలేస్తుంది, ఏమన్నా వండు. రోజు ఉండే చప్పకూరలు కాకుండా ఏమైనా మంచి కూర వండు. నేను పెట్టిన తినేరా ఇంతోడు అయ్యావు. ఇన్ని తెలివితేటలు నా తిండి వల్లే వచ్చాయి. పద అన్నయ్య, పద. అరే సుధా, ఆ 2000 ఏమయ్యారా? అడిగి చెప్తా అన్నావు కదా. అడిగారా, ఇంకెవ్వరేం చెప్పలేదు. అయినా నీ శాలరీ ఏమైంది? అరే ఎప్పుడు ఇచ్చే వాళ్ళకి ఇచ్చేసా, ఎప్పుడు అడగంది అమ్మ అడిగింది. అయినా పొద్దున క్యాన్సిల్ అయింది కదా, మళ్ళీ ఇదేంటి? అది రాధాతో లంచ్కి వెళ్దామనరా. అవునా?
నాకు డబ్బులు వస్తాయి. అది కాదురా, ఎల్లుండే మా యానివర్సరీ. సరే నేను ఎవరన్నా అడిగి చెప్తాలే. తొందరగా చెప్పు. హలో అన్న, ఎక్కడున్నావు? చెప్పరా, బయటన్నా. ఏంది సంగతి? అన్న, ఒక 2000 కావాలన్నా. ఏంద్రా అప్పుడెప్పుడో తీసుకున్న 5000 ఇంకా వెళ్ళే మళ్ళీ పైసలా? హలో అన్న. అరే నేనే లాస్ట్ మంత్ వడ్డీ అడుగుదాం అనుకున్నా, ఈ లోపే నువ్వు చేసినావు. ఏమైనా పైసలు? హలో అన్న. అరే కృష్ణ, సిగ్గుందారా నీకు? హలో. ఫస్ట్ ఇస్తాను పైసలు ఏమైందిరా? హలో అన్న. ముందు పాత అప్పు తీర్చు, తర్వాత కొత్త అప్పు ఇస్తా. ఇదే ఫైనల్. అరే సుధా, ఎవరి దగ్గర డబ్బులు సెట్ అవ్వట్లేదురా. అరే నీకు అశోక్ అన్ని ఇస్తాడుగా, ఎప్పుడు అడిగి చూడు ఒకసారి. అరే అన్నిస్తే మాత్రం బీడు దాపియాలి చెప్తున్నా. అరే డబ్బులు రాగానే ఫస్ట్ నీకే ఫోన్ చేసేటప్పుడు అయితే పెట్టారా. అశోక్ అన్నకి చేద్దామా? అశోక్ అన్న, అశోక్ అన్న, అశోక్ అన్న. హలో అన్న. చెప్పరా అన్న, ఒక్క 2000 కావాలన్నా. రేపు గలురా. సరేనా? సరే. రాదా? హలో. నువ్వు అర్జెంట్గా గ్రౌండ్కి రా. అదేంటి సడన్గా? ఎప్పుడో ఒక రోజు ముందే చెప్తావుగా. నువ్వు రా ముందు. సరే సరే సరే, నేను ఒక 2 minutesలో వచ్చేస్తా. నమస్తే అన్న. నమస్తే, చెప్పు ఏమైంది? ఏం లేదన్నా, కొంచెం డబ్బులు అవసరం పడి ఉండే, కానీ పొద్దున సెట్ అయిపోయినా. అవునా అన్న? నీకు గుర్తుందా, మర్చిపోయినావారా? ఎప్పటి నుంచి డబ్బులు ఇస్తున్నా నేను నీకు? ఒక 3 ఏళ్ళ నుంచి అన్న. 3 ఏళ్ళ నుంచి అన్న. 3 ఏళ్ళ నుంచి ఇస్తున్నా. ఇప్పటివరకు ఎంత ఇచ్చినారా నీకు? 10,000 దాకా ఇచ్చిన అన్న. 10 కాదు 12 ఇచ్చిన. నీకు తెలుసు కదరా, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మిత్తులకి ఇస్తా. నీకు ఎప్పుడన్నా ఇచ్చినానా? లేదు లేదు, తీసుకోలేదన్న, ఎప్పుడు తీసుకోలేదు. గదేంద్రా, నీ దగ్గర ఎప్పుడైనా డబ్బులు పోడు తప్ప వచ్చుడులేదు అన్న. ఇచ్చేస్తా అన్న, వచ్చిన మొత్తం ఇచ్చేస్తా అన్న. అరే ఏమిస్తావురా? ఇప్పుడు కూడా కలిసినావు కాబట్టి ఇస్తా అంటున్నావు, లేకపోతే ఇచ్చేటో నువ్వా? అన్న చేస్తా. అరే మీ అయ్యా మంచిగానే బతికిండు కదా, నీకేమైందిరా? అన్న ఈ నెల వరకు నాకు తెలియదు అన్న. ఈ నెల వడ్డీ అనుకో, వచ్చిన 10 తారీఖు వరకు మొత్తం ఇచ్చేస్తా. హలో అన్న, రేపు మార్నింగ్ వస్తా. బండి అమ్మేస్తా, కానీ అమౌంట్ నాకు రేపు పొద్దున్నే కావాలి. అవునా?
సరే అన్న. హలో, నేను ఇప్పుడే వచ్చాను. అవునా? అప్పుడేనా? నీతో ఎక్కువసేపు ఉండొచ్చని వచ్చేసా. సరే, నేను ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా. సరే. సరే. హలో అన్న, ఎక్కడున్నావు? అవునా, కొంచెం త్వరగా రావా? సరే అన్న. ఇతనేంటి? చెప్తాడు బండి ఏమని అన్నావు? మా నాన్న బండి అన్నావు, ఇప్పుడేంటి? అది కొంచెం అర్జెంట్ పని ఉందన్న. సరే, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పన్నా నువ్వే. మార్కెట్లో దీని రేట్ 10,000 రా. నేను నీకు 5,000 ఇస్తా. అన్నా చెప్పేది నువ్వు ఆ 5,000 పెట్టి నేను టైర్లు, బ్రేకింగ్ సిస్టమ్, కిక్ రాడ్ ఇవన్నీ మార్చుకోవాలరా. ఇదంతా అయ్యాక నాకు అదే రేట్ అవుద్ది. సో నేను 5,000 ఇస్తా. మరి 5,000 అంటే కష్టమన్నా. ఒక 8 చూడన్నా, కొంచెం ఆలోచించన్నా. కుదరదురా, కష్టం. నాకు మిగిలాలిగా. ఇచ్చేసే అన్న. పక్కానా? ఇచ్చేసి. ఇంకోసారి ఆలోచించుకో. సరే, ఉంటాను. సరే మరి. రాదేంటి ఇక్కడుంది? ఇక్కడేం చేస్తున్నావు రాదా? ఫ్రెండ్ వస్తా అంటే వెయిట్ చేస్తున్నాం బావా. రేపే పెళ్ళి కదా, ఇంటికి వచ్చేసామని వాళ్ళని. పద వెళ్దాం. ఫోన్ మాట్లాడేసి త్వరగా రా. ఫోన్ ఎత్తు. వస్తుంది.
ఎప్పుడు లేని సడన్గా ఏంటి? ఇంట్లో ఏం చెప్పొచ్చావు? కూర్చో. అమ్మమ్మ బావని పెళ్లి చేసుకోమంది. ఎల్లుండే మా పెళ్ళి. నీకు చెప్పాను కదా అమ్మమ్మ పరిస్థితి ఏం బాగాలేదని. పెళ్లి చూడాలంది. అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు. నేను ఎదురు చెప్పలేకపోయాను కృష్ణ. నీకు తెలిసిందే కదా అమ్మ ఇంకో పెళ్లి చేసుకున్నాక నేను అమ్మమ్మ దగ్గరే ఉండిపోతానని ఉండిపోయాను. మావయ్య పెంచారు, అన్నీ ఆయనే చూసుకున్నారు. ఏ లోటు రానివ్వలేదు. అలానే ఇది చిన్నప్పటి నుంచే అనుకున్నది కాదు. బావ కూడా నన్ను ఉద్దేశం ఎప్పుడూ చూడలేదు. నేనేం చేయలేకపోయాను కృష్ణ. ఇవన్నీ నీకు తెలుసు. అయినా ఎందుకు చెప్తానంటే జీవితాంతం నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదని. ఓయ్, ఎల్లుండే కానీ పెళ్ళి. రేపు కలిసి తిందామా? నీకెప్పుడు హ్యాపీ ఎండింగ్ దొరకదా? నాన్న దగ్గర చివరి చూపు దొరకలే. రాధ మరీ మరీ చెప్పిన చివరి రోజని. అయినా చివరికి అక్కడ దొరికింది కూడా బాధేగా. అయినా ఇన్నేళ్లలో కలిసి తినలేకపోయారా? 2000 కుదరలేదా నీకు? ఎవరికైనా చెప్తే నవ్వుతారా? అప్పటికి అమ్మ దాచుకున్న డబ్బులు ఇచ్చిందిగా, వాడుకున్నావా? పెద్ద పౌరుషానికి పోయి ఇచ్చొచ్చావు. ఎవడో నాన్నని తిట్టే అంత స్థాయికి పడిపోయావు. అప్పటికి నాన్న బండి కూడా అమ్మేశావురా. నాన్న గుర్తుపోగొట్టుకున్నావు. ఏం సాధించావు? పోనీ
రాధతో కలిసి తినగలిగావా? లేదుగా. ఏడ్చేరా, ఏడవరా, పోద్ది. వెళ్ళేసరికి ఫంక్షన్ అయిపోయేలా ఉంది. ఇప్పటికే 2 సార్లు కాల్ చేశాడు మావయ్య. పద.